some people it is because they have not actually been delivered from Satan. కొంతమంది They have not been delivered from Satan, but they think they have. కొంతమంది నిజానికి అపవాదిని విడిపించబడలేదు కానీ వాళ్ళు విడిపించబడ్డాం అనుకుంటున్నారు. I met people like that. అలాంటి వాళ్ళని నేను కలిశాను. They think they are born again. నేను తిరిగి జన్మించానని నేను అనుకుంటున్నానని వాళ్ళు అనుకుంటారు. I remember one person who attended CFC for a number of years. CFC సంఘానికి అనేక సంవత్సరాలుగా వస్తున్న ఒక వ్యక్తిని నేను కలిశాను. And I watched his life. నేను అతని జీవితాన్ని చూశాను. 2-3 years. 2-3 సంవత్సరాలు. After watching his life, అతని జీవితం చూసిన తర్వాత one day I sat with him. ఒక రోజు అతనితో కూర్చొని and I told him, అతనికి చెప్పాను, I want to tell you the truth. నేను నీకు సత్యం చెప్పగోరుతున్నాను. You are not born again. నీవు తిరిగి జన్మించలేదు. I have seen your life. నీ జీవితాన్ని నేను చూశాను. See, a mango tree will produce mangoes. ఒక మామిడి వృక్షం మామిడి పండ్లనే కాస్తుంది. Coconut tree will produce coconuts. కొబ్బరి చెట్టు కొబ్బరికాయలనే కాస్తుంది. And a Christian will produce certain type of fruit. ఒక క్రైస్తవుడు ఒక రకమైన ఫలాన్ని ఇస్తాడు. I don't see that in your life. నీ జీవితంలో నేను చూడట్లేదు దాన్ని. You say you are born again, but I don't think you are born again. నువ్వేమో నేను తిరిగి జన్మించానని చెప్తున్నావు కానీ నువ్వు తిరిగి జన్మించలేదు. And I don't want you to sit here in CFC thinking you are born again. నువ్వు CFCలో కూర్చొని నేను తిరిగి జన్మించాను అని నువ్వు అనుకోవటం నాకు ఇష్టం లేదు. And one day Jesus comes. ఒక రోజు ప్రభు వచ్చి and you discover you are not born again. నువ్వు తిరిగి జన్మించలేదని ఆ రోజుకు అనుకుంటావు. And then see, the Lord will ask me, అప్పుడు ప్రభు నన్ను అడుగుతాడు, did you tell him that he was not born again? అతను తిరిగి జన్మించలేదని నువ్వు చెప్పావా అతనికి? I'll say, yes Lord, I told him. అవును ప్రభు నేను చెప్పాను. He wouldn't listen to me. కానీ ఆయన నా మాట వినలేదు. I take my responsibility as a shepherd very seriously. ఒక కాపరిగా నా బాధ్యతను నేను ఎంతో తీవ్రంగా తీసుకుంటాను. People whom I meet casually, I don't know their life, I say nothing. మామూలుగా ఎవరినైనా నేను చూసినట్లయితే వాళ్ళ జీవితం గురించి నాకు తెలియదు, నేనేం చెప్పలేను. You say you're born again, okay, I believe it. నువ్వు తిరిగి జన్మించానని చెప్తే నేను నమ్ముతాను. I see you only for 2 minutes, I don't know what you're like. 2 నిమిషాలు నేను చూస్తాను కాబట్టి అసలు నీ జీవితం ఏంటో నాకు తెలియదు. But if you have a good shepherd, కానీ ఒక మంచి కాపరి నువ్వు కలిగి ఉన్నట్లయితే you better listen to him. అతని మాట వింట మంచిది. Because he'll be able to tell you after watching your life whether you're born again or not. నీ జీవితం చూసిన తర్వాత అతడు చెప్పగలడు నువ్వు నిజంగా తిరిగి జన్మించావా లేదా. So I don't mind people getting angry with me. ఒకవేళ నా మీద ప్రజలు కోపపడ్డా నాకేం బాధ లేదు. But I don't want the Lord to ask me why I didn't tell him the truth. నువ్వెందుకు చెప్పలేదు, అతనికి సత్యం ఎందుకు చెప్పలేదని ప్రభువు నన్ను అడగటం నాకు ఇష్టం లేదు. So some people, they have never been delivered from Satan. కొంతమంది అపవాది నుంచి వాళ్ళు విడిపించబడలేదు ముందు. Just namesake they said, Lord Jesus, come into my heart. వాళ్ళు ఏదో మాట వరుస చెప్తారు, ప్రభువా నా హృదయంలోకి రా అని. They never realized what a terrible sinner they were. వారు ఎంత ఘోర పాపులో వాళ్ళు ఎప్పుడు తెలుసుకోలేదు. They don't realize how terrible it is to commit sin and to be punished in hell. పాపం చేయటం ఎంత ఘోరమో, నరకానికి పోవటం ఎంత తీవ్రమైందో వాళ్ళు తెలుసుకోలేదు. They haven't understood what a terrific price Jesus paid on the cross to deliver them. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని విడిపించడానికి కలువరి శిలువలో ఎంత వెల చెల్లించాడో వాళ్ళకి తెలియదు. Take it so lightly. వాళ్ళు ఎంత తేలిగ్గా తీసుకుంటారు. For example, ఉదాహరణకు, if your father on your birthday gives you a little book as a gift, నీ పుట్టినరోజు దేవుడు మీ తండ్రి ఏమైనా ఒక చిన్న పుస్తకం ఇస్తే బహుమానంగా, 10-page book, ఒక 10 పేజీలు ఉన్నాయి అందులో, maybe it cost about 2-3 rupees. బహుశా 2-3 రూపాయలు ఉండొచ్చు అది. Okay, it's a gift, you're thankful. సరే ఆయన నాకు బహుమానం ఇచ్చాడు. But supposing on your birthday, కానీ నీ పుట్టినరోజు నాడు your father gives you the keys to a Mercedes-Benz car. ఒక మెర్సిడీస్ బెంజ్ కారు కొని ఆ తాళాలు నీ చేతిలో పెట్టినట్లయితే, wow, what a gift that is. ఎంత గొప్ప బహుమానమో కదా ఇది అనుకుంటాం. So you'll be so thankful to your dad. నిజంగా నీ తండ్రి పట్ల నువ్వు ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటావు. You know, some people, when God offers them salvation, కొంతమందికి దేవుడు రక్షణను అనుగ్రహించినప్పుడు you know how they take it? వాళ్ళు ఎలా తీసుకుంటారు తెలుసా? They take it like a 3 rupee book. ఏదో 3 రూపాయల పుస్తకం ఇచ్చాడులే అన్నట్టు తీసుకుంటారు వాళ్ళు. Okay, God gave me salvation. దేవుడు ఏదో రక్షణ ఇచ్చాడు. Oh Lord, thank you. ఓ ప్రభువా వందనాలు. Is that how you'd say thank you to your dad if he gives you a very expensive car? ఎంతో ఖరీదైన ఒక కారు మీ తండ్రి నీకు ఇచ్చినప్పుడు ఆ విధంగా చెప్తావా నువ్వు? If it's only a 3 rupee book, you'll say like that. ఒకవేళ 3 రూపాయల పుస్తకం అయితే ఆ విధంగా చెప్తాం. That is, people don't appreciate the value of what Jesus did for them on the cross. కాబట్టి ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఏదైతే చేసి ముగించాడో దాన్ని అభినందించరు వాళ్ళు. That is the main reason they don't come to an overcoming life. ముఖ్య కారణం అదే, వాళ్ళు జయజేతుల్లోకి ప్రవేశించకుండా ఉండటానికి. Because they don't see how what a tremendous sacrifice it is. They don't love him so much. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప త్యాగం చేశారో వాళ్ళు చూడలేదు కాబట్టి ఆయన వాళ్ళు ప్రేమించరు అంతగా. What is an overcoming life? జయ జీవితం అంటే ఏంటి? Let me define it in Jesus' words. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల్లో నన్ను నిర్వచించనివ్వండి. Matthew chapter 22. మత్తయి 22
Once somebody came to him in verse 36 and asked him, which is the great commandment in the law? ఒకరు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా అడిగారు. మత్తయి 22:36లో, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? That's like asking today, Lord, what is the greatest thing we can experience in our life today? ఈ రోజు మనం అడిగినట్లుగా, ప్రభువా, మా జీవితంలో మేము అనుభవించదగిన గొప్ప సంగతి ఏంటి? If I'm filled with the Holy Spirit, what will I experience? ఓ ప్రభువా, పరిశుద్ధాత్మతో మేము నింపబడినట్లయితే మేము దేన్ని అనుభవించగలం? There he was not asking about a promise, he was asking about a command. ఇక్కడ అతను వాగ్దానం గురించి అడగట్లేదు, కానీ ఆజ్ఞ గురించి అడుగుతున్నాడు. The Old Testament was commands. పాత నిబంధనలో ఆజ్ఞలు. The promises were all earthly. వాగ్దానాలన్నీ భూలోకానికి సంబంధించినవి. There was no spiritual promise in the Old Testament. పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఏమీ లేవు. Not even one. ఒక్కటి కూడా లేదు. There was no promise, I'll take you to heaven. నేను పరలోకం తీసుకెళ్తాననే వాగ్దానం లేదు. Give you an overcoming life. లేకపోతే నీకు జయ జీవితం అనుగ్రహిస్తాను అనే వాగ్దానం లేదు. Promise was, I'll give you land, I'll give you money. నీకు భూములు ఇస్తాను, డబ్బులు ఇస్తాను. All earthly things. ఈ భూ సంబంధమైనవే. But the commands, కానీ ఆజ్ఞలు were spiritual. ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు. See, what is the great commandment in the law? ఏంటి గొప్ప ఆజ్ఞ ధర్మశాస్త్రంలో? And Jesus said the great commandment in the law has got two parts. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞకు రెండు భాగాలు ఉన్నాయి. It's like two sides of a coin. ఒక నాణ్యానికి రెండు వైపులా. One side, ఒక వైపేమో love God with all your heart, soul, strength and mind. ఒక పక్కేమో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెను. The other side, verse 39. రెండో భాగమేమో 39వ వచనం, love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. These are not two separate coins. ఈ రెండు నాణ్యాలు కాదు. It's one coin, two sides. ఒక్క నాణ్యము రెండు భాగాలు. Both go together. ఆ రెండు కూడా కలిసి వెళ్తూ ఉంటాయి. It's like the cross, it's got two arms. ఆ సిలువ వలె రెండు ఉంటాయి సిలువకి. You can't have only one and a cross. కేవలం ఒక పక్కే ఉండదు సిలువ అంటే. Or only this. లేకపోతే ఇటు పక్కే ఉండదు. That vertical arm shows love God with all your heart, soul, strength and mind. సిలువలో పైకి చూపించే భాగం ఏం చెప్తుందంటే నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. But by itself that's not a cross. కానీ అదొక్కటే కాదు సిలువ అంటే. The horizontal is love your neighbor. సమాంతరంగా ఉన్నదాన్ని మనం చూసినట్లయితే నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు. That's also not a cross. This is not a cross. ఇది కూడా ఇదొక్కటే సిలువ We కాదు. put both together. ఈ రెండు మనం పెట్టినప్పుడు, so when Jesus died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించినప్పుడు, it was to bring us to this life మనల్ని ఈ జీవితంలోనికి తీసుకొని రావడానికి, where we love God with all our heart, soul, strength and mind, మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనం దేవుని ప్రేమించాలి. and love one another as we love ourselves. మనల్ని ఏ విధంగా మనల్ని ప్రేమించుకుంటాం, ఒకరినొకరు And ప్రేమించుకుంటాం, as Jesus loved us. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా. That is the overcoming life. జయ జీవితం అంటే అదే. Overcoming life is not praying more, fasting more, జయ జీవితం అంటే ఎక్కువగా ప్రార్థన చేయటమో, లేకపోతే ఎక్కువగా ఉపవాసం చేయటమో కాదు, or even reading the Bible more. లేకపోతే బైబిల్ ఎక్కువగా చదవటమో కాదు, It is not Bible knowledge. లేకపోతే బైబిల్కి సంబంధించి తెలివితేటలు కాదు. There are a lot of people with Bible knowledge who don't live an overcoming life. అనేక మంది బైబిల్కి సంబంధించి తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళు జయ జీవితం జీవించట్లేదు. The biggest example is Satan. గొప్ప ఉదాహరణ ఏమిటంటే సైతాను. He knows the Bible from Genesis to Revelation. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం కూడా తెలుసు సైతానికి. But he's full of sin. కానీ సంపూర్ణంగా పాపంతో నిండి ఉన్నాడు So అపవాది. you can know the Bible fully and be full of sin. నువ్వు బైబిల్ పూర్తిగా తెలుసుకొని పూర్తిగా పాపంలో ఉండొచ్చు. So overcoming life is not knowing the Bible. జయ జీవితం అంటే బైబిల్ ఎక్కువగా తెలుసుకోవటం అని కాదు. Overcoming life is not missionary work. జయ జీవితం అంటే మిషనరీ పని చేయటం అని కాదు. You know the Pharisees did missionary work. మీకు తెలుసా పరిసయ్యులు మిషనరీ పని చేశారని? See Matthew 23 మత్తయి సువార్త 23 verse 15. 15వ వచనం. You travel land and sea to make converts and you make them twofold a child of hell. పరిసయ్యులారా, ఒకరు మీ మతంలో కలుపుకొంటూ మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చారు, అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాతునుగా చేయుదురు. What did they do? ఏం చేస్తారు వాళ్ళు? They gave up their jobs. వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టుకొని, Will you resign your job easily మీ ఉద్యోగాన్ని అంత తేలిగ్గా మీకు రాజీనామా చేస్తారా to serve God? దేవుడికి సేవ చేయడానికి? Pharisees resigned their jobs to serve God. దేవుడిని సేవించడానికి పరిసయ్యులు వాళ్ళ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు. Gave up their job in Israel and got into a boat and went to some distant land to make more Jews. ఇశ్రాయేల్లో వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టుకొని ఒక పడవెక్కి ఎక్కడికో వెళ్ళి ఇంకా ఎక్కువ మంది యూదులుగా చేయడానికి వాళ్ళు వెళ్ళారు. That's missionary work. అది మిషనరీ పని. You say, oh, what a spiritual man.
ఎంత ఆత్మ సంబంధమైన వ్యక్తో కదా అని అనుకుంటాం మనం వాళ్ళని చూసి. Jesus said he's not a spiritual man. యేసు ప్రభు చెప్తున్నాడు అతడు ఆత్మ సంబంధమైన మనుషుడు కాదు. You mean a man who's given up his job and gone as a missionary to some difficult part is not spiritual? తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఎక్కడో కష్టమైన ప్రదేశానికి వెళ్ళిన వ్యక్తి ఆత్మ సంబంధమైన మనిషి కాదా? Jesus says no. యేసు ప్రభు చెప్తున్నాడు కాదు. He says later on he will go to hell. ఆ తర్వాత verse 33. 33వ వచనంలో ప్రభు చెప్తున్నాడు వాళ్ళు నరకానికి వెళ్తారని. Can a man who gives up his job and goes a missionary to North India go to hell? తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఉత్తర భారతదేశానికి మిషనరీ పని చేయడానికి వెళ్ళిన వ్యక్తి నరకానికి వెళ్తాడా? According to this, yes. ఈ వచనం ప్రకారం అవును. Not only he'll go to hell, అతడు వెళ్ళటం మాత్రమే కాదు. it says in verse 15 he makes people there also children of hell. 15వ వచనంలో ఇక్కడ ఏం చెప్పబడిందంటే వాళ్ళని కూడా నరకపాత్రులుగా చేస్తాడు. That happened then and is happening today also. ఆ రోజు ఆ విధంగా జరిగింది, ఈ రోజు కూడా ఆ విధంగా జరుగుతూనే ఉంది. Because of a false gospel. ఎందుకంటే తప్పుడు సువార్త.